నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారికి 3వ విడత చందన సమర్పణ నయనానందకరంగా జరిగింది. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలేశుడికి 3 మణుగుల చందనాన్ని సమర్పించారు. అనంతరం స్వామివారికి జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు సింహాద్రి అప్పన్న దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణము, భగవద్గీత 18వ అధ్యాయాన్ని పారాయణం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 3 రోజులుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోయి బయట 2-3 కిలోమీటర్ల వరకు భక్తుల క్యూ లైన్లు విస్తరించి ఉంటున్నాయి. సోమవారం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఆదివారం దాదాపు 92,000 మంది భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం లభించింది. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీ శ్రీనివాసుడి దర్శనానికి అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల నుంచి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని జ్యేష్ఠాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. తీవ్రమైన వేసవి తాపం తర్వాత వచ్చే జ్యేష్ఠ మాసంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుల ఉత్సవ విగ్రహాల సంరక్షణార్థం వాటి దివ్య తేజస్సును కాపాడటం కోసం ఈ విశేష స్నపన తిరుమంజన క్రతువును నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేసి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర గోదావరి జలాలతో స్వామివార్లకు మహాభిషేకం నిర్వహించారు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా తిథిదే ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని రంగమండపంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి ఉత్సవమూర్తులను వేర్వేరుగా కొలువుదీర్చారు. సీతారాములకు స్వర్ణాభరణాలు, నూతన పట్టువస్త్రాలను ధరింపజేసి వివిధ పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. వందలాది మంది భక్తులు రామయ్య కళ్యాణాన్ని తిలకించారు.
ద్వారక శ్రీకృష్ణ క్షేత్రంలో జ్యేష్ఠ పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏరువాక పున్నమి వేళ జగత్ మందిరంలో కృష్ణ పరమాత్మునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ముక్త మనోహర అలంకారంలో దర్శనమిచ్చిన ద్వారకాధీశుణ్ణి వీక్షించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని విజయదుర్గ అమ్మవారి 12వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, మహాకుంభాభిషేకము నిర్వహించారు. ఉదయ్ భాస్కర్ దంపతులు ఆలయం పునర్నిర్మాణం చేసి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు గ్రామోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అష్టకలశ స్థాపన, జలాభిషేకంతో పాటు మూలా నక్షత్రం కావడంతో ప్రధాన హోమాలు, మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకము నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. హైదరాబాద్ బోడుప్పల్లోని శ్రీ మాతా నిమిషాంబికాదేవి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకాలు, 56 రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో నిజాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ జగద్గురు శంకరాచార్యులు, శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య సంస్థానాధీశ్వరులు, శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ వారి కరకమలములచే పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలోని శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన పూజారి అళహరి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము, నవగ్రహ రుద్రహోమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అన్నవరం కొండ దిగువ దేవస్థానం గార్డెన్లో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సత్యదేవునికి పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారి అనుగ్రహంతో ప్రతి ఇంట సుఖశాంతులు, ప్రతి పొలంలో పచ్చని పంటలు కళకళలాడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, రైతులు, భక్తులు పాల్గొన్నారు. భక్తులంతా అరుణాచలాన్ని సాక్షాత్తు పరమశివుడు స్వరూపంగా భావిస్తారు. అందుకే అక్కడ ఏదైనా ఉత్సవం ఉందంటే దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అక్కడికి తరలివస్తూ ఉంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజు జరిగే గిరి ప్రదక్షిణ చాలా ప్రత్యేకమైనది. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా అరుణాచల శివుడి చుట్టూ గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణలో పాల్గొన్నారు. పుదుచ్చేరిలోని కారైకల్లో మామిడి పళ్ళ ఉత్సవం వైభవంగా జరిగింది. మహాభక్తురాలు అమ్మయ్యార జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా జ్యేష్టం లేదా ఆషాఢంలో ఈ వేడుక నిర్వహిస్తారు. కారైకల్ మామిడి పళ్ళ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక రథంలో పురవీధుల్లో ఊరేగిన భిక్షనాథర్ చేతిలో భిక్షపాత్ర, మామిడి పండుతో దర్శనమిస్తారు. స్వామివారి ఊరేగింపులో మామిడి పళ్ళు దొరికితే శివానుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.